అందరికీ నమస్కారం. ఎమిలీ షెంక్లే అనే పేరు గల ఒక జర్మన్ మహిళ. భారతదేశపు కోడలి కథ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి శ్రీమతి. మీలో చాలామంది ఈ పేరు విని ఉండకపోవచ్చు. ఒకవేళ వినకపోయినా అది మీ తప్పు కాదు. ఎందుకంటే ఈ పేరును చరిత్ర నుండి ఉద్దేశపూర్వకంగా నెహ్రూ గాంధీ కుటుంబం తొలగించారు. శ్రీమతి ఎమిలీ షెంక్లే 1937లో భారతదేశపు అత్యంత ప్రియమైన కుమారుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వివాహం చేసుకున్నారు. మరియు తన అత్తగారి ఇంటిగా తన కోడలిని నిజంగా స్వాగతించని ఒక దేశాన్ని ఎంచుకున్నారు. ఆమె రాక సందర్భంగా ఎలాంటి శుభగీతాలు పాడలేదు. అలాగే ఆమె కుమార్తె పుట్టినప్పుడు కూడా ఎలాంటి వేడుకల జానపద గీతాలు ఆలపించలేదు మన దేశం. ఆమె జీవితాన్ని ఎలా గడిపిందనే దానిపై బహిరంగంగా ఎలాంటి చర్చ జరగలేదు. 7 ఏళ్ల వివాహ జీవితంలో ఆమె తన భర్తతో కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉండగలిగారు. ఆ తర్వాత తన భార్యను, చిన్న కుమార్తెను వదిలి ఆమె భర్త మన భారతదేశం కోసం పోరాడడానికి తిరిగి వచ్చేశారు. ఒక వాగ్దానంతో, ముందుగా దేశానికి స్వాతంత్ర్యం తెస్తానని, ఆ తర్వాత తన జీవితాంతం ఆమెతో ఉంటానని. కానీ అది ఎప్పుడూ జరగలేదు. 1945లో అతను ఒక విమాన ప్రమాదంలో అదృశ్యమయ్యాడు. టెలిగ్రాఫ్ కార్యాలయంలో క్లర్క్గా ఒక సాధారణ ఉద్యోగం చేస్తూ చాలా తక్కువ జీతంతో ఆమె తన కుమార్తెను పెంచింది. ఆమె ఎవరికీ ఫిర్యాదు చేయలేదు మరియు ఎవరిని ఏమీ అడగలేదు. అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. తన భర్త స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన దేశాన్ని కనీసం ఒక్కసారైనా సందర్శించాలని ఆమె కోరుకుంది. కానీ భారతదేశంలోని నెహ్రూ గాంధీ రాజకీయ కుటుంబం ఈ ఒక్క మహిళకు ఎంతగా భయపడిందంటే, గౌరవంగా ఆహ్వానించి పౌరసత్వం ఇవ్వాల్సిన వ్యక్తికి భారతదేశంలోకి రావడానికి వీసా కూడా నిషేధించింది. కష్టాలతో నిండిన జీవితం గడిపి ఎలాంటి ఆడంబరాలకు పోకుండా పూర్తి నిరాడంబరంగా జీవించిన శ్రీమతి ఎమిలీ షెంక్లే మార్చి 1996లో ఎవరికీ తెలియకుండానే కన్నుమూశారు. ఆమె పూర్తి పేరు శ్రీమతి ఎమిలీ షెంక్లే బోస్. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భార్య. గాంధీ కుటుంబం భారత గడ్డపై కాళ్ళు మోపడానికి కూడా అనుమతించని మహిళ. ఈ దేశం ఈ విదేశీ కోడలిని గౌరవంతో తమ తలపై పెట్టుకుంటుందని, ఎమిలీ బోస్ను భారత గడ్డపైకి అడుగు పెట్టడానికి అనుమతించడం వారి అధికారానికి ఒక ముప్పుగా అనిపించింది. బహుశా అది నిజంగానే ముప్పు అయి ఉండవచ్చు. కానీ అదే కుటుంబం ఇంకో విదేశీ మహిళను మన తలపై పెట్టింది. చరిత్ర అన్నీ బయటకు తీస్తుంది.